పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డితో పాటు డీసీసీ ప్రెసిడెంట్ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డితో పాటు డీసీసీ ప్రెసిడెంట్ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరులో జరిగిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న పార్టీ పెద్దలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మొన్న జరిగిన గొడవలకు సంబంధించిన ఘటనపై ఎక్కడ పొరపాటు జరిగింది అనే దానిపై, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగిన ఘటనపై ఏం చేస్తే సమస్య సర్దుమణుగుతుందని కాంగ్రెస్ పార్టీ టీజీఐఐసీ నిర్మల జయప్రకాష్ రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపల్ మరియు 111, 112, 113 డివిజన్లలో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీ సభ్యుల మరియు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ జిల్లా స్థాయి నాయకుల సూచనలు, సలహాలు తీసుకొని కలిసి కట్టుగా ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించేలా కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం నేను పార్టీ ఉపాధ్యక్షునిగా, మరి శాసనసభ్యులైనటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పటాన్చెరులో సంఘటనలు జరుగుతున్నటువంటిపై కార్యకర్తల, ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోమని పార్టీ పరంగా మాకు ఇచ్చిన ఆదేశం. ఆ ఆదేశానుసారం భాగంగా డీసీసీ అధ్యక్షులు పెద్దలు వారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్య నాయకులు వారి అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ అభిప్రాయ సేకరణ భాగంగా తర్వాత రేపు స్థానికంగా మొన్న కాంటెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని, మరి శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడినాము. రేపు వారి అభిప్రాయం కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కాకుండా అందరు సమైక్యంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వారు చేస్తున్నటువంటి అమలు కానీ, హామీల అమలు కానీ అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికే ఇది. ఎక్కడెక్కడన్నా కార్యకర్తలకు నిరుత్సాహం ఉంటే వారి వివరణ కూడా తీసుకొని దాంట్లో సర్దుబాటు చేసుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను, కార్యకర్తలను, అభిమానులను కలవడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశంతో ఇటీవల జరిగినటువంటి సంఘటన పైన ఏం జరిగింది, ఏం చేస్తే ఈ సమస్య సర్దుమణుగుతుంది, జరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశంలో మరి పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతన ఒక కమిటీని వేసి నన్ను, పెద్దలు వినోద్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి పంపిన క్రమంలో మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి పెద్దలు మరి నిర్మల గారి అధ్యక్షతన ఇక పటాన్చెరులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చి ఈరోజు సాయంత్రం మండలాల వారీగా, మున్సిపల్ వారీగా పటాన్చెరులో ఉన్నటువంటి 111, 112, 113 డివిజన్లుగా మరి అమీన్పూర్కు రూరల్ మండలంగా ఉన్నటువంటి ప్రాంతం కానీ, లేకపోతే పటాన్చెరుకు రూరల్ మండలం ఉన్నటువంటి అందరి నాయకత్వంతో ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, కిసాన్ సెల్, పీసీ మెంబరు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల ప్రెసిడెంట్లు అందరి అభిప్రాయాలను మరి క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది. తదుపరి ఇంకా ఇప్పుడు ఈ సమస్య మరింత అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కలత చెందే విధంగా ఉండాలని చెప్పని కలిసి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమం పేద ప్రజలకు అందించడంలో
మనం సక్సెస్ఫుల్గా సేవాభావంతో ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పినటువంటి సూచన సలహాలు తీసుకొని ఇంతకుముందు మా అన్న చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారి అభిప్రాయం కూడా అదేవిధంగా శ్రీనివాస్ గారి అభిప్రాయం మధు గారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. డీసీ అధ్యక్షురాలు పెద్దలు నిర్మల గారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దల అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంది. మరి రేపటి రోజు ఎమ్మెల్యే గారి అభిప్రాయం వారు కూడా ఇంతకుముందే డీసీ అధ్యక్షుడు చెప్పినట్టుగా వారు కూడా చెప్తే నేను వచ్చి నా అభిప్రాయం చెప్తాను చెప్పిన కూడా వారికి కూడా సమయం మరి రేపు లేదా ఎల్లుండి ఏదో ఒక రోజులో వారికి కూడా శ్రీనివాస్ గారికి కూడా రేపు లేకపోతే ఎల్లుండి ఒక రోజు సమయం తీసుకొని ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మరి పెద్దలు మరి దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు, అదేవిధంగా జగ్గన్నగా ముద్దుగా పిలుచుకున్నటువంటి మా వర్కింగ్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు, ఇదే జిల్లాలో మరో శాసనసభ్యులు ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు, మరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఇతరులు కాంగ్రెస్ పార్టీ ఇంకా ముఖ్య నాయకులు ఎవరున్నా వారందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇక్కడ జరిగినటువంటి అంశాలను క్రోడీకరించి మరి పిసిసి అధ్యక్షుల వారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంచుమించు 3.5 గంటలు అందరి సూచనలు సలహాలు వారు చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా తీసుకోవడం జరిగింది. వాటి అన్నింటిని పరిగణ తీసుకొని మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సమాచారాన్ని నివేదిక రూపంలో ఇస్తాం. అంతా మంచి జరుగుతుందని చెప్పిన ఆశాపడి సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్న సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ ఏ విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యుల యొక్క వివరాలను తీసుకొని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన సూచన ప్రకారం నాకు ఇంతకుముందు మనం పీసీసీ ఎప్పుడైనా సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతుల్లో వెళ్ళింది, ఇప్పుడు కూడా అదే విధానంలో వెళ్తుందని చెప్పిన ఒక భావన వ్యక్తిగతంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈ సమన్వయం చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటుంది. ఇక్కడ అధ్యక్షురాలు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి మరి మేలైనటువంటి సూచన సలహా తీసుకొని ఆ కార్యక్రమంలో ముందుకు పోతామని సందర్భం తెలియస్తామని సీనియర్ యాక్షన్ ఇప్పుడు ఈరోజు కూర్చునే దాని కొరకే అదే వీళ్ళ యొక్క అభిప్రాయాలు విన్నాము, అతని అభిప్రాయాలు కూడా. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఆ ప్రభుత్వం యొక్క పనితీరుకు నచ్చి మెచ్చి ఇటువైపు వస్తున్నటువంటి వారిని కూడా మనం తీసుకునే క్రమంలో ఏమైనా జరిగిన ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల వల్ల పార్టీకి నష్టం కాకుండా ప్రభుత్వానికి నష్టం కాకుండా సమన్వయం లోపం లేకుండా ఇక్కడ ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడ్డటువంటి మరి పట్టుకొమ్మల్లాగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా రక్షించుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించేందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క సీనియర్ ఇప్పటివరకు పార్టీ కోసం చాలామంది కూడా ఈ ప్రభుత్వం రావడానికి మేము అందరం కూడా కష్టపడ్డామనేటువంటి మాట అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వాదన ఉంది. కాబట్టి అలాంటి వారికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఏ విధంగా వీరికి చేయాలని చెప్పని ఏదైనా మన ఇంట్లో కూడా చిన్న గొడవ వచ్చినప్పుడు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే తండ్రి కూర్చొని అన్నదమ్ముల మధ్య అభిప్రాయాలు ఏ విధంగా తీసేసి మళ్ళీ ఇద్దరిని కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఆ విధంగా సొంత ఇంట్లో జరిగినటువంటి అంశంగా భావిస్తూ వారిని కూడా సరియాలని చెప్పిన భావనతోనే పార్టీ ఉంది. ఈరోజు పార్టీ ఇక్కడ ఈ సమస్య ఉందని గుర్తించే కదా ఇక్కడ పంపింది. ఈరోజు ఇక్కడ సమస్య ఉందని తెలుసుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పంపిన నివేదిక ఆధారంగా బయట మీ ద్వారా వచ్చినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇమ్మీడియట్గా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి స్పందించి మీరు వెంటనే పటాచారికి అక్కడ జరిగిన సంఘటనపై ఆరా తీయండి, అందరితో మాట్లాడని చెప్పడం వల్ల మేము వచ్చారు. అంటే మేము మా మధ్యలో జరిగినటువంటి సమస్య ముందు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందనే భావనతో మేము ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో రెండు ఒకటే, ఉద్యమాలు చేయడం అంటేనే పనిచేయడం, ఉద్యమాలు చేయడం అంటే పనిచేయడం. మీరు మీ ప్రశ్నల్లో రెండు ఒకటే. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో మీకు కష్టపడ్డాం కాబట్టి మాకు గుర్తింపనేది ఉండాలని చెప్పి అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటీవల ఇంతకుముందు చెప్పిన మీరు ఈ ప్రశ్న కంటే ముందే చెప్పిన ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నచ్చి మెచ్చి వచ్చినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే క్రమంలో పార్టీ కోసం ఆర్గనైజేషన్ కష్టపడ్డటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసమే ఈ కార్యక్రమం తీసుకున్న మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి అంశంలో అదేవిధంగా ఇక్కడ జిల్లాకు సంబంధించి సీనియర్ మంత్రులకు సంబంధించి సీనియర్ నాయకుల యొక్క సలహా ఇంతకు తీసుకుంటా చెప్పారు. వారందరూ సలహాలు తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తామనే భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో రైతు భరోసా 918, ఇందిరమ్మ ఇల్లు 172, రేషన్ కార్డ్స్ 91, ఆత్మీయ బీమా 28 లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని వారి సొంత గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ట్రాక్టర్ నడుపుతూ గ్రామ పంచాయతీ వద్దకు చేరుకొని సమావేశంలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాజకీయ అవకాశం కల్పించిన నా సొంత గ్రామంలో ఈ పథకాలను అమలు చేసుకొని చివరి లబ్ధిదారుల వరకు పథకాలను అందించే అవకాశం కలగడం చాలా సంతోషమన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అన్నారు. కడుతున్నాం, మాకు 500కు వస్తుంది అంటారు. కానీ ఈ ప్రభుత్వం 500కే గ్యాస్ ఇస్తుంది. మళ్ళీ మిగిలిన పైసలు మీ ఖాతాలో వేస్తుంది. కాబట్టి మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోవాలి. దీన్ని కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ఏజెన్సీతో మాట్లాడి డైరెక్ట్ మీకు 500 ఇచ్చే విధంగా కూడా అతి త్వరలో చేయబోతున్నాం. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మీరెన్నుకురు కాబట్టి మీ ద్వారా ఎన్నికైనటువంటి ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ సంక్షేమాలు అందిస్తున్నాం. ఇంకా కూడా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ప్రతిదీ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. నిజంగా ఇవాళ నాకు కూడా చాలా సంతోషం ఉంది. మీ అందరి ఆదరణతో ఎవరు చేయలేనటువంటి పని 119 నియోజకవర్గాల్లో ఒక ఆలేరుకే అదృష్టం దక్కింది. ఇవాళ మీ అందరి సహకారంతో ఇలా 120 చెరువులు నీళ్ళు నింపితే రైతులు సంతోషపడుతున్నారు. ఒక ఊర్లో చెరువు నిండితే వ్యవసాయదారులకు పని ఉంటుంది, వ్యవసాయ కూలీలకు పని ఉంటుంది, ట్రాక్టర్లకు పని ఉంటుంది, కలుపు పని ఉంటుంది, నాటు పని ఉంటుంది. వ్యవసాయంతో పాటు ఇలా డైరీలు, ఈ గ్రామంలో యువకులు చాలా మంది ఇలా ఆవులను, బర్రెలను పెట్టుకొని ఇలా నీళ్ల కొదవ లేకుండా అన్ని చెరువులు నింపే అదృష్టం నిజంగా మీరు కల్పించినందుకు చాలా సంతోషం. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇంకా కూడా ఈ గ్రామంతో పాటు ఆలయ నియోజకానికి తెలంగాణలో నెంబర్ 1 పేరు తెస్తా అని
చెప్పి మీకు మాట ఇస్తూ ఈ 4 పథకాలలో ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా మీరు ఇక్కడనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి చివరి లబ్ధిదారికి లబ్ధి చేర్చే విధంగా ఈ ప్రభుత్వం నేను మీకు అండ ఉంటా. ఇయతో ఆగిపోలేదు. రేషన్ కార్డులు అనేది, ఇందిరా మిల్లు అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు ఆగిపోదు. రేపు మీ కొడుకు పెళ్ళై మీ కోడలు వచ్చిందే 4 రోజులనే మీ రేషన్ కార్డులో పేరెక్కిస్తాం. గతం లేకుండే మనం బిడ్డ పెళ్లి చేయగానే ఈడ రేషన్ కార్డు కట్టేది, అథారిటీ కొత్త పేరెక్కకపోయేది. 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు రాలే, ఒక కొత్త పేరు ఎక్కలే. పిల్లలు పుట్టిరు, రేషన్ కార్డు లేవు. అందుకే ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో సంక్షేమాలతో పాటు అభివృద్ధి కూడా చేసుకొని ముందుకు పోదాం. ఏ రైతన్నను కూడా, ఏ కార్మికుని కూడా, ఏ మహిళను కూడా వదిలిపెట్టేది లేదు. అభివృద్ధి అయ్యేంత వరకు కూడా మీ వెన్నంటుండి మీ సహకారంతో ముందుకు పోతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ తెలంగాణను, ఈ ముఖ్యంగా ఆలయను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, ఎవరన్నా ఎక్కడెక్కడ చిన్న పొరపాట్లు కానీ లేకపోతే వాళ్ళ పేరు లేకపోతే ఎవరు కూడా బాధపడద్దు. మీ బిడ్డగా నేను మాటిస్తున్నా, ప్రతి చివరి ఇంటి వరకు ఈ 4 పథకాలతో పాటు ఏందాకా చెప్పినటువంటి 3 పథకాలను కూడా ప్రభుత్వ సంక్షేమాలను సైదాపురంతో పాటు ఆలేరుకు అన్ని గ్రామాలకు అందిస్తా అని చెప్పి మాటిస్తూ, మరొక్కసారి నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నా గ్రామ ప్రజలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ 2 చేతులకి నమస్కారం చేస్తున్నాం. జై హింద్. జనగాం జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జనగాం మండలం ఎర్రకుంట తండా వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రావడంతో పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు, దానికి దీటుగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పెద్ద ఎత్తున ఉధృత పరిస్థితి దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి టీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు.
యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల వీడ్కోలు సన్మాన సభ ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలక వర్గాన్ని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాజకీయంలో వీడ్కోలు అనేది పదవికే గాని సేవకు కాదన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో తోడుండే నాయకులకు ప్రజల గుండెల్లో ఎప్పుడు పదవి ఉన్నట్టే అన్నారు. తప్ప ప్రజాసేవకు వీడ్కోలు ఉండదు. మీరు ఏదైతే సేవా దృక్పథంతో పనిచేస్తుంటే ప్రజల గుండెలో మీకు ఎప్పుడు పాల్గొన్నట్టునే భావిస్తాం. కాబట్టి ఈ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్నో మంచి చెడు జరిగినప్పటికీ ఒక దురదృష్టం మనకు 2 సంవత్సరాలు కరోనా రావడం, దానివల్ల కొంత అభివృద్ధి కుంటుపడడం అది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. కాబట్టి యానంలో కరోనా సమయంలో కూడా ప్రతి వార్డులో మీరు స్పందించే తీరు, మీకు మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా చాకచక్యంగా మీ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు మీకు అన్ని వార్డులో అభివృద్ధి విషయంలో కీలకంగా వచ్చినటువంటి కమిషనర్ కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పదవి ఉన్నా లేకున్నా ప్రజల గుండెల్లో మీరు ఎప్పుడు ఉండాలనే ఆకాంక్షతోటి రాజకీయాల్లో పదవికి విరమణ ఉంటుంది, కానీ ప్రజల మనసులో మీకు విరమణ ఎప్పుడు ఉండదు. నేను నిన్న కూడా చెప్పిన వచ్చే కౌన్సిల్ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మీ వార్డులలో తప్పకుండా మీ నాయకత్వాన మీ సూచన ప్రకారం ఈ మున్సిపల్ ముందుకు పోతుంది. ఈ ప్రభుత్వంతో తప్పకుండా మీరు ఏదైతే ఆశించినటువంటి అభివృద్ధిని మీ అందరి సహకారంతో ఆ లక్ష్మణ ఆశస్సులతో ఇంకా ముందుకు పోవాలి. ఈ పట్టణ పేరు తెలంగాణలోనే నెంబర్ 1గా వచ్చే విధంగా మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా మందికి లోపల కోరిక ఉంది, మేము ఇంకా చేయకపోతే ఇంకా చేయాలనే తపన ఉంది. అంటే ఆ వార్డు పట్ల మీరు మిమ్మల్ని నమ్మకంగా గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ప్రజలకు ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొంత మిగిలిపోయిందని అందరి మనసులో మాట్లాడినప్పుడు ఆ భావన కనిపించింది. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి తిరిగి మీరు పదవి పొందుతారని చెప్పి మీరు వచ్చే ఎలక్షన్ వరకు కూడా ప్రజల మనసులలో మీ వార్డు సమస్యల పట్ల తప్పకుండా దృష్టి సాధించుని. మీరు ఇలా పదవి వీడుకోనైనా సరే మీరు ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో మీ వార్డులో అభివృద్ధి విషయంలో కానీ అక్కడ సమస్యల విషయంలో కానీ నా దృష్టికి ఎప్పటికప్పుడు తెస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి ఈ పుణ్యక్షేత్రం ఎంతో మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి చూస్తారు. కాబట్టి వాళ్ళకు అందించాల్సిన సేవలు కానీ వాళ్ళకు అందించాల్సిన సదుపాయాల్లో మనం ముందుండాలి. అప్పుడే మన మున్సిపాలిటీ పేరు ఇలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. కాబట్టి దాంట్లో ఇంకా కూడా మీరందరూ కీలకంగా ఉండాలి, కీలకంగా వివరించాలని తెలియజేస్తూ నాకు 1 గంటగా ఇక్కడ సైదాపూర్ అభివృద్ధి విషయంలో పార్టీల ఖచ్చితంగా కూడా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు తప్ప ఇలా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మీరందరూ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న ఒక కుటుంబ సభ్యులుగా సర్దిద్దుకొని ముందుకు పోయిన కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయినటువంటి మీ కమిషనర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్. థ్యాంక్ యూ. జనగామలో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం. కాంగ్రెస్ నాయకులను వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇరువురి మధ్య నినాదాలతో హోరెత్తిన ఎర్రకుంట తండా. జనగామలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్రకుంట తండాకు చేరుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నాయకులు అరెస్టుపై పోలీసులను ప్రశ్నించిన పల్లా
తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఎర్రగుంట తండా పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు, సీఎం డౌన్ డౌన్ అంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై కోడిగుడ్ల దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని కాచిపల్లి గ్రామ పంచాయతీలో కెమిటెక్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో 1,90,00,000 రూపాయలతో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కెమిటెక్ ఎండీ గోపీకృష్ణ, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే స్టేడియం పరిసరాల నిండిన డ్రైనేజీ నీరు దుర్గంధమయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో సెప్టిక్ ట్యాంక్ లేకపోవడంతో గండి మైసమ్మలోని జ్యోతిరావు పూలే స్టేడియం పరిసరాలు డ్రైనేజీతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 15 బ్లాకులుగా 1700 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పేదల కోసం నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని హెచ్ఎండిఏ అధికారులకు అప్పగించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని నిర్మించిన హెచ్ఎండిఏ అధికారులు కనీస వసతులైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో 100 కోట్ల నిధులతో తటి అన్నారం, కుంట్లూరు, పసుమాములలో పెద్ద అంబర్పేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజాధనాన్ని వృధా చేశారని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ మురికి కుంపలాగా మార్చారన్నారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పడుగుల జయశ్రీ రాజు, వైస్ చైర్పర్సన్ సంపూర్ణ విజయ్ శేఖర్ రెడ్డి, కోఆప్షన్ నెంబర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గ్రామంలో చివరిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే మొన్న జరిగిన మీటింగ్లో ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 50 కోట్ల రూపాయలు ఈ మీటింగ్లో కూడా ఇస్తున్నాం. అవి కాకుండా అదనంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకొక 34 కోట్లు అభివృద్ధి కోసం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎన్ని కోట్లు తెచ్చినా ఇప్పటికే ఒక సంవత్సరంలో 150 కోట్ల రూపాయలు తెచ్చినా ఏ మూలకు కూడా సరిపోతలేవు. చాలా సమస్యలు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న డబ్బు కొనబోయిండ్రు తప్ప ఇక్కడ ఉండే ప్రజల క్షేమం కోసం, ప్రజా అవసరాల కోసం ఏ ఒక్కడు పట్టించుకోకపోగా సమస్యలను పెంచారు. ఓట్ల నాడు ఏదో వేస్తారులే అనుకొని తిరిగినాడు. కానీ హైదరాబాద్ నగరానికి ఆవడ దూరంలో ఉన్నటువంటి సత్యనారాయణ అభివృద్ధి చేయలేకపోగా పెద్దంబర్పేట్ పురపాలక సంఘాన్ని ఒక మురికి కూపంగా మార్చేస్తాం. ఇవన్నీ మేము అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు కూడా దాదాపు మొత్తం 100 కోట్ల వర్క్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియదు.